న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి స్టార్స్ అంతా విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు ఫ్యామిలీస్ తో కలిసి అబ్రాడ్ వెళ్లారు. కన్నడ కస్తూరి రష్మిక మందన కూడా టూర్ ప్లాన్ చేసినట్లుంది. ఎంచక్క పిక్స్ తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. ఈ డిసెంబర్ 30తో కెరీర్ స్టార్ట్ చేసి 7 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటుంది నేషనల్ క్రష్. కిరిక్ పార్టీ అనే కన్నడ మూవీతో ఫస్ట్ టైం సిల్వర్ స్క్రీన్ మీద మెరిసింది కన్నడ సోయగం రష్మిక మందన. తెలుగులో చెలో, గీతా గోవిందం సినిమాలతో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. పుష్ప ది రైస్ తో ఇండియా వైడ్ గా పాపులారిటీ తెచ్చుకొని నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఎప్పటికప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలుస్తున్న రష్మిక ఇటీవలే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ తో బ్లాక్ బస్టర్ కొట్టింది. తమిళ్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మిక హిందీలో యాక్ట్ చేసిన హిట్ మాత్రం కొట్టలేకపోయింది. ప్రస్తుతం పుష్ప ది రోల్లో చేస్తుంది. షూట్ నుండి గ్యాప్ దొరికినట్టుంది. అందుకే హాలిడే ఎంజాయ్ చేయడానికి వెకేషన్ ప్లాన్ చేసుకుంది. చిట్టిపొట్టి షాట్లో చిరునవ్వులు చిందిస్తూ కుర్రాళ్ల గుండెల్లో గిలిగింతలు పెట్టేస్తుంది. రష్మిక షేర్ చేసిన పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే రష్మిక షేర్ చేసిన ఫోటోకి విజయ్ దేవరకొండను లింక్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. కొద్ది కాలంగా వీరిద్దరి మధ్య సంథింగ్ అంటూ పలుమార్లు వార్తలొచ్చాయి. మేం మంచి ఫ్రెండ్స్ అంటూ తప్పించుకున్నారే కానీ అసలు మ్యాటర్ ఏంటనేది ఎవరూ రివీల్ చేయలేదు. కాకపోతే ఇద్దరు ఒకే ప్లేస్లో ఉన్న కొన్ని ఫోటోల్లో దొరికిపోయారు. ఇటీవల నాని హాయ్ నాన్న ఫంక్షన్లోనూ రష్మిక, విజయ్ కలిసిన ఫోటో ప్లే చేశారంటే నిప్పు లేందే పొగరాదు కదా మరి.